నెక్స్ట్ ఏంటంటే హాయ్ ఆల్. నెక్స్ట్ ఏంటంటే స్టార్టింగ్ టార్క్కి డెరైవ్ చేస్తాం అనమాట. స్టార్టింగ్ టార్క్ స్టార్టింగ్ టార్క్కి ఫార్ములా ఏంటో మనం డెరైవ్ చేస్తాం. టీ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి కేఎస్ C2² R2/R2² ప్లస్ SX2 హోల్ స్క్వేర్. సో టీ ఇప్పుడు ఎట్ ద టైమ్ ఆఫ్ స్టార్టింగ్, ఓకేనా, అదేంటి ఫండమెంటల్గా ఈక్వేషన్ అనమాట. సో ఎట్ స్టార్టింగ్, ఓకేనా, ఎట్ స్టార్టింగ్ టార్క్, ఎట్ స్టార్టింగ్ స్లిప్ ఎలా ఉంటుంది, ఓకేనా, ఎట్ స్టార్టింగ్ స్లిప్ ఈక్వల్ టు 1 అనమాట. సో స్లిప్ ఈక్వల్ టు ఏంటిది, స్టార్టింగ్ స్లిప్ ఈక్వల్ టు ఎంత 1. స్లిప్ ఈక్వల్ టు 1 ఎలా అవుతుందంటే, సో స్లిప్ ఫార్ములా ఏంటి S ఈక్వల్ టు NS మైనస్ NR బై NS. సో S ఈక్వల్ టు NS మైనస్ NR బై NS. సో స్టార్టింగ్లో ఏమవుతుంది మనకి, స్లిప్ NR ఎంత ఎట్ స్టార్టింగ్, ఓకేనా, NR ఈజ్ ఈక్వల్ టు ఏంటిది 0. ఎట్ స్టార్టింగ్ NR ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఏమవుతుంది, సో S ఈక్వల్ టు NS మైనస్ 0 బై NS. అప్పుడు ఏమవుతుంది మనకి NS బై NS అనమాట. అప్పుడు వాల్యూ ఎంత వస్తుంది మనకి, ఈక్వల్ టు 1. సో స్టార్టింగ్లో స్లిప్ ఎంత మనకి, స్లిప్ ఈక్వల్ టు 1, ఓకేనా. స్టార్టింగ్లో మనకి వాల్యూ ఎంత, స్లిప్ ఈక్వల్ టు 1. సో దీంట్లో ఎక్కడైతే మనకి స్లిప్ ఉందో, సో అక్కడ మనం ఏం చేస్తాం, సో ఎక్కడైతే మనకి స్లిప్ ఉందో అక్కడ వాల్యూని ఏం చేస్తాం, స్లిప్ ఉన్న వాల్యూని మనం ఏం చేస్తాం, ఈక్వల్ టు 1 ప్రజెంట్ చేస్తాం అనమాట. సో స్లిప్ ఈక్వల్ టు ఏమని రాస్తాం, ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తాం అనమాట. స్లిప్ ఈక్వల్ టు 1 అని సబ్స్టిట్యూట్ చేస్తాం, ఓకే. సో ఇప్పుడు ఏమొస్తుంది మనకి ఫండమెంటల్గా ఈక్వేషన్ ఏమొస్తుంది, సో ఫండమెంటల్గా మనకి ఈక్వేషన్ ఏమొస్తుంది, సో టీ ఈక్వల్ టు KS E2² R2/R2² ప్లస్ SX2 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు ఏం చేస్తాం, సబ్స్టిట్యూట్ S ఈక్వల్ టు 1 అనమాట, ఓకేనా. సబ్స్టిట్యూట్ S ఈక్వల్ టు 1. సో ఇప్పుడు ఏమవుతుంది, ST ఈజ్ ఈక్వల్ టు K E2² R2/R2² ప్లస్ X2² అనమాట. ఇది మన స్టార్టింగ్ టార్క్ ఫార్ములా అనమాట. సో TST ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, K E2² R2. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎట్ స్టార్టింగ్ ఎప్పుడు కూడా ఏం చెప్తాం, స్లిప్ ఈక్వల్ టు 1 అని చెప్తాం. సో స్లిప్ ఈక్వల్ టు 1 ఎలా ఉందంటే S ఈక్వల్ టు NS మైనస్ NR బై NS అనమాట. సో NR ఈక్వల్ టు ఎప్పుడు ఏమవుతుంది, NR ఈక్వల్ టు 0 అవుతుంది. సో S ఈక్వల్ టు NS మైనస్ 0 బై NS. సో NS క్యాన్సిల్ అయితే ఎంత అవుతుంది, S ఈక్వల్ టు 1 అవుతుంది అనమాట. సో ఇది మన స్టార్టింగ్ టార్క్ ఫార్ములా. అట్లాగే మ్యాక్సిమం టార్క్ కూడా మనం డెరైవ్ చేయాలన్నమాట, ఓకేనా. అది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో ఇదేమో స్టార్టింగ్ టార్క్కి ఫార్ములా, ఓకేనా. థ్యాంక్ యూ.